2 సెకన్లకు 5 ఆర్డర్లు, ప్రతిరోజు 4 లక్షల ప్లేట్లు, మొన్న రంజాన్ నెలలోనే 10 లక్షల ఆర్డర్లు, దేశవ్యాప్తంగా 60 లక్షల ప్లేట్లు. ఇంతలా ఇష్టపడే తినే ఫుడ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, మీరు అనుకుంటున్నది కరెక్ట్. బిర్యానీ. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఈ వంటకానికి ఎంత క్రేజ్ అంటే దేశంలోనే టాప్ 10 రెసిపీలో 6వ స్థానం హైదరాబాద్ బిర్యానీదే. దీని రుచి ముందు అన్ని దిగదుడిపే అంటున్నారు భోజన ప్రియులు. అందుకే ఇవాల్టి రోజు స్పెషల్గా బిర్యానీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటి అసలు హైదరాబాద్ దమ్ బిర్యానీ స్పెషాలిటీ? ఎందుకింత పాపులర్? బిర్యానీ అంత టేస్టీగా ఎలా ఉంటుంది? ఎలా తయారు చేస్తారు? ఇదే ఇవాల్టి స్పెషల్. ఎంత పాపులర్ చెఫ్ అయినా హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అవ్వాల్సిందే. अगर हैदराबाद की बिरयानी के बारे में हमने नहीं जाना, नहीं खाया, नहीं चखा तो फिर जिंदगी अधूरी है. ఎంత వరల్డ్ ఫేమస్ ఫుడ్ బ్లాగర్ అయినా హైదరాబాదీ బిర్యానీ కోసం లొట్టలేసుకోవాల్సిందే. Here we have the Telangana putla, which is the best meat, the sheep, to be used in the Hyderabadi biryani. And then right next to it, we have the chicken. All the good meats ready to go, ready to get cooked up. Time nahi hai, jaldi! Apparently this is where the biryani started being called the Hyderabadi biryani because it was available in Hyderabad. This biryani. Arre baap re. And like always, I got a nali. Small one, but it's a nali. Mutton. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా బిర్యానీ రుచి కోసం తహతహలాడాల్సిందే. అట్లుంటది మరి బిర్యానీతోని. దోస్తులు కలిస్తే బిర్యానీ, వీకెండ్ వస్తే బిర్యానీ, హాలిడే వస్తే బిర్యానీ, పండగ వస్తే బిర్యానీ, ఫంక్షన్ ఉంటే బిర్యానీ, ఎలక్షన్ వస్తే బిర్యానీ, ఐపీఎల్ సీజన్ వస్తే బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ కామన్ బాస్. అందుకే హైదరాబాద్లో బిర్యానీ లేని హోటల్ ఎక్కడైనా ఒక్కటుంటే మహా అంటే మహా ఎక్కువ. ఇక హైదరాబాదీ దమ్ బిర్యానీ క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతిరోజు 4 లక్షల ప్లేట్లకు పైగా బిర్యానీ లాగిస్తారంటే దీని డిమాండ్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది. చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే కళ్ల ముందు గుమగుమలాడే బిర్యానీ వచ్చేస్తోంది. స్విగ్గీలో ప్రతి 2 సెకండ్లకు ఓ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారంటే ఆ టేస్ట్కి ఎంతలా ఫిదా అయ్యారో కదా. గతేడాది స్విగ్గీలో ఎక్కువగా అమ్ముడుపోయింది బిర్యానీయే. మొన్న రంజాన్ నెలలో స్విగ్గీ ఒక్క హైదరాబాద్లోనే 10 లక్షల ఆర్డర్లు అందుకుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే 60 లక్షల బిర్యానీ ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు అందుకుంది స్విగ్గీ. ఇంత పాపులర్ అయిన ఈ బిర్యానీ వల్ల హైదరాబాద్కే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఒక రకంగా చార్మినార్ ఎంత ఫేమసో హైదరాబాద్ పేరు చెప్పగానే దమ్కి బిర్యానీ గుర్తొస్తుంది.
అసలు హైదరాబాద్కి బిర్యానీ పర్యాయపదంగా మారిపోయిందనొచ్చు. ప్రపంచ నలుమూలల నుంచి హైదరాబాద్ ఎవరొచ్చినా బిర్యానీ రుచి చూసి వెళ్లాల్సిందే. ఒక రకంగా బిర్యానీ హైదరాబాద్కి బ్రాండ్లా మారిపోయింది. హైదరాబాద్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్కి బిర్యానీ పేరిట హోటళ్లు కొలువుదీరాయి. ఆ హోటళ్ల ముందు నిత్యం బిర్యానీ ప్రియులు లొట్టలేసుకుంటూ క్యూ కడతారు. ప్రపంచవ్యాప్తంగా పలు రకాల బిర్యానీలున్నా వాటిలో హైదరాబాద్ బిర్యానీకున్న బ్రాండ్ ఇమేజ్ చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎగుమతవుతుంది అంటే దానికున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఓ వంటకమే కాదు, కోట్లు కురిపించే బిజినెస్. హైదరాబాద్ ఎవరొచ్చినా తప్పకుండా దమ్ బిర్యానీ చూడాల్సిందే. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎవరు ఎంత బిజీ షెడ్యూల్లో వచ్చినా గరం గరం బిర్యానీని ట్రై చేయడం మాత్రం మర్చిపోరు. ఇంటికొచ్చే గెస్ట్లకు బిర్యానీ వడ్డించడం ఎప్పుడో ట్రెండ్గా మారిపోయింది. అందుకే దేశంలో ఆహార ప్రియులు మనసు దోచే వంటకాల్లో బిర్యానీ 6వ స్థానంలో నిలుస్తుంది. అసలు హైదరాబాద్ బిర్యానీ చరిత్ర ఏంటి? ఎక్కడ పుట్టింది? ఇది ఇరాన్ వంటకమా, పర్షియన్ వంటకమా? పర్షియన్ భాషలో బిరియన్ అంటే వేయించిన లేదా కాల్చిన అనే అర్థం. 1518 నుంచి 1687 మధ్య హైదరాబాద్ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా బిర్యానీ పర్షియా నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఆ తర్వాత 1930 నుంచి 50లలో పర్షియా నుంచి భారీగా వలసలు పెరగడం కూడా హైదరాబాద్లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. పర్షియన్ భాషలో దమ్ అంటే శ్వాస లేదా ఆవిరి అనే అర్థం ఉంది. పాత్రలోని ఆవిరి బయటకు పోకుండా మూతను పిండితో సీల్ చేస్తారు. మాంసంతో పాటు బియ్యం ఆవిరిపై ఉడుకుతుంది కాబట్టి దీనిని దమ్కి బిర్యానీ అంటారు. పర్షియన్ నుంచి బిర్యానీ అన్న పదం వచ్చింది కాబట్టి ఇరాన్లో బిర్యానీ పుట్టలేదన్న వాదన ఉంది. దమ్ బిర్యానీది ఘనమైన చరిత్ర. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపైన చాలాసేపు దాన్ని ఉడికించి ఆ మాంసంలోని సహజసిద్ధ రసాలు నేరుగా అన్నంలోకి ఊరేలా చేసి ఆ పైన సుగంధ ద్రవ్యాలు జోడించి బిర్యానీ తయారు చేయటం అక్కడ ఆనవాయితీ.
హైదరాబాదీ బిర్యానీ తయారీలో ఉపయోగించే ముడిసరుకులు దాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. రుచికే పరిమితం కాకుండా ఆరోగ్యానికి పనికొచ్చే అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉన్నాయి. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి పైన చిన్నగా ఉండే పాత్ర ఇది. ఇందులో ఒకేసారి 40 కేజీల వరకు వండేందుకు వీలున్న పెద్ద పాత్రను వాడుతారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్ని వైపులా సమానంగా వేడి అందుతుంది. బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాల మేలు కలయిక బిర్యానీ రుచిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. వండేవాళ్ల పనితనాన్ని బట్టి దీని రుచి ఎంత అద్భుతంగానైనా మారుతుంది. గరం గరం బిర్యానీ నుంచి వచ్చే సువాసనలు అందర్నీ వావ్ అనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా మన హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. హైదరాబాద్లోని రెస్టారెంట్లలో ప్రతిరోజు ఏకంగా 4 లక్షలకు పైగా బిర్యానీ ప్లేట్స్ అమ్ముడుపోతున్నాయి. కేవలం చికెన్కు మాత్రమే పరిమితం కాకుండా మటన్ బిర్యానీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. బిర్యానీ హైదరాబాద్ కే బ్రాండ్. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరుతో హోటళ్లు కనిపిస్తుంటాయి. పర్షియానో, ఇరాన్ నుంచో బిర్యానీ వంటకం మన దేశంలోకి ప్రవేశించిన ప్రాంతాన్ని బట్టి రూపాంతరం చెందుతూనే ఉంది. హైదరాబాద్ బిర్యానీ స్ఫూర్తిగా ఏ రాష్ట్రాల్లో ఎలాంటి బిర్యానీలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. భారత్లో స్థానిక ఇష్టాయిష్టాలకు తగ్గట్లుగా బిర్యానీ తయారీ విధానంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. మొఘల్ చక్రవర్తుల ద్వారానే బిర్యానీ భారత్లోకి వచ్చిందన్న ప్రచారం ఉన్నా దానికి ఆధారాలు లేవు. దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతానికి చెందిన నవాబులు, యాత్రికుల ద్వారానే ఇరాన్ నుంచి అది దేశంలోకి ప్రవేశించిందన్నది ఎక్కువ మంది చెప్పే మాట. మొదట నవాబుల కుటుంబాలకే పరిమితమైన బిర్యానీ నెమ్మదిగా తన రూపం మార్చుకుంది. భిన్నమైన ప్రాంతాల్లోని ప్రజల ఇష్టాలకు అనుగుణంగా కొత్త సుగంధ ద్రవ్యాలను తనలో కలుపుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కమ్మని రుచితో చేరువైంది. కేరళలోని మలబార్ బిర్యానీని తీసుకుంటే అందులో చికెన్, మటన్ బదులు చేపలు, రొయ్యలను ఉపయోగిస్తారు. కాస్త ఘాటైన సుగంధ ద్రవ్యాల్ని వాడతారు. అయినా సరే రుచిలో అది హైదరాబాదీ బిర్యానీనే తలపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఢాకాయి బిర్యానీ కూడా చాలా ఫేమస్. ఒకప్పుడు బెంగాల్ని పాలించిన మొఘల్ నవాబు ద్వారా ఇది ఆ రాష్ట్రంలోకి ప్రవేశించిందంటారు. దేశంలో అనేక ప్రాంతాల్లోని బిర్యానీల్లో ఇలాంటి తేడాలు కనిపిస్తాయి. కానీ వీటన్నిటికీ మాతృక ఇరాన్లోనే ప్రాణం పోసుకుంది. ఇప్పటికీ భోపాల్లో అదిరిపోయే ఆఫ్ఘనీ బిర్యానీ దొరుకుతుంది. ఒకప్పుడు భారత్ సహా ఏషియాలోని అనేక ప్రాంతాలను పాలించిన అహ్మద్ షా అబ్దాలీ అనే ఆఫ్ఘన్ యోధుడి కారణంగా ఆ బిర్యానీ భూపాల్లో స్థిరపడిందంటారు.
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాదీ బిర్యానీది ఘనమైన చరిత్రే. ఢిల్లీలో దొరికే బిర్యానీల్లో ఎక్కువగా మొరాదాబాదీ బిర్యానీ ప్రభావమే కనిపిస్తుంది. రాజస్థాన్లోని అజ్మీరీ బిర్యానీకి ఓ ప్రత్యేకత ఉంది. స్థానికుల ఇష్టాలకు అనుగుణంగా తయారీ విధానంలో మార్పులు చేసి అక్కడ గరీబ్ నవాజ్ కి దర్గా బయట యాత్రికులకు నిత్యం బిర్యానీని పంచుతుంటారు. విలాసవంతమైన హోటళ్లు, పేరున్న రెస్టారెంట్లలోనూ అసలైన ఇరానీ శైలిలో బిర్యానీ వండే విధానం తగ్గిపోతోంది. ఎవరికి వారు సులువైన మార్గంలో బిర్యానీని వండే పద్ధతిని కనిపెడుతున్నారు. ఎక్కడ పుడితేనేం, ఎలా వండితేనేం, ఎలా మారితేనేం, బిర్యానీ పేరు చెప్పగానే ప్రపంచానికి భారత్ గుర్తొస్తుంది. భారతీయులకు హైదరాబాద్ గుర్తొస్తుంది. నాలుక దానంతటదే వాహ్ బిర్యానీ అని లొట్టలేస్తుంది. ఇది ఇవాల్టి బిర్యానీ డే స్పెషల్. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.